ఏపీలో అత్యంత ఉత్కంఠ రేపిన నియోజకవర్గం కడప పార్లమెంటు స్థానం. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేశారు. వివేక హత్య కేసుని హైలైట్ చేస్తూ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో షర్మిల నేరుగా రంగంలోకి దిగారు. అవినాష్ను ఎలాగైనా ఓడించాలన్న కసితో పనిచేశారు. అయితే జగన్ దెబ్బతీయాలి అటు చంద్రబాబు భావిస్తున్న తరుణంలో షర్మిల అన్నపై యుద్ధం ప్రకటించడంతో విపక్షాల నుంచి ఆమెకు అయాచిత లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది. ఒకవైపు షర్మిల రాజకీయ పోరాటం చేస్తుంటే మరోవైపు సునీత న్యాయ పోరాటం చేస్తూ ముందుకు సాగారు. షర్మిలకు అండగా సునీతతో పాటు ఆమె తల్లి సౌభాగ్యమ్మ ప్రచారం చేశారు. జగన్ తల్లి విజయమ్మ షర్మిలకు మద్దతుగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. షర్మిలకు మద్దతు తెలపాలని కడప జిల్లా ప్రజలకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో షర్మిల కడప జిల్లాలో చేసిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైఎస్ బిడ్డగా అడుగుతున్న న్యాయం చేయండి, కొంగు చాచి అడుగుతున్న న్యాయం చేయండి అంటూ షర్మిల అడిగేసరికి కడప జిల్లా ప్రజల్లో ఒక రకమైన చేంజ్ కనిపించింది. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది. అటు జగన్పై అభిమానం ఉన్నవారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేస్తే, ఎంపీ విషయానికి వచ్చేసరికి షర్మిలకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. పోలింగ్ సరళి కూడా దానినే తెలియపరుస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ టీడీపీకి నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. కానీ జగన్ను దెబ్బతీయాలంటే షర్మిలకు సపోర్ట్ చేయడమే మేలన్న నిర్ణయానికి టీడీపీ శ్రేణులు వచ్చినట్లు సమాచారం. ఎంపీకి మాత్రం షర్మిలకు వేసి, ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి మాత్రం అవి కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని టీడీపీ నాయకత్వం అంతర్గతంగా కేడర్కు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. వైసీపీలో చిలికి వచ్చి టీడీపీ ఓటు బ్యాంకు తోడైతే షర్మిల ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో వేచి చూడాల్సిందే.